కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా పాలన మాత్రం గాడిన పడడం లేదు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాపాలన పక్కదారి పడుతుంది. మొదటి నుంచి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తుండటంతో పాలన మరింత సంక్లిష్టంగా మారింది. పాలన ఇలా ఉంటే పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైందని హస్తం నేతలే చెప్పుకుంటున్నారు. వరుసగా 44 సార్లు రేవంత్ ఢిల్లీకి పోయినా అతీగతి లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మంత్రి పదవుల భర్తీ దేవుడెరుగు, కనీసం పార్టీ కమిటీల నియామకానికైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం, పీసీసీ చీఫ్లు ఢిల్లీలో హైకమాండ్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రేవంత్ మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించకపోగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో అన్యాయం, పార్టీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో కాంగ్రెస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సహా పీసీసీ చీఫ్ పై కింది స్థాయి వరకు క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే పీసీసీ కమిటీలో తమకు పదవులు ఇవ్వాలని గాంధీ భవన్ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పీసీసీ పదవుల కూర్పు మరింత ఆలస్యం అవుతుందని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పాలనను గాలికొదిలి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సీఎంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన 6 గ్యారంటీలు అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు గాలి కొదిలి రేవంత్ ఢిల్లీలో మకాం వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. పదవుల కోసం పాలన గాలి కొదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే 43 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉంటుందని చెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా లేదు. నిన్న ఢిల్లీలో ఎవరిని కలవకుండానే రోజంతా ఉండి రాత్రి తిరిగి హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతా ఉంది. పదవుల భర్తీకి సంబంధించి ప్రతిసారి పెండింగ్ లోనే పెడుతూ వస్తూ ఉన్నారు. పీసీసీ కమిటీ నూతన కార్యవర్గం కూడా అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 8 నెలలు అయినా ఇప్పటికీ కమిటీ వేసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా పెండింగ్ పడుతూనే వస్తుంది. అటు 6 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి అనేక సార్లు అధిష్టానంతో చర్చించినప్పటికీ ఏదైతే ఇప్పటికీ భర్తీ కానటువంటి పరిస్థితి ప్రతిసారి వాయిదా పడుతూ వస్తా ఉంది. పైన మరోసారి ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఢిల్లీ వచ్చారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో అప్పటికైనా భర్తీ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ ఒకటైతే, రెండోది పాలనను పూర్తిగా గాలి కొదిలేస్తున్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తంగా కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలు గడిచిన పాలన మాత్రం గాడిన పడడం లేదు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాపాలన పక్కదారి పడుతుంది. క్యాబినెట్లో మంత్రుల భర్తీ దేవుడెరుగు, కానీ కనీసం పార్టీ కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం, పీసీసీ చీఫ్లు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. పాలనను గాలి కొదిలి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి సీఎంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన 6 గ్యారంటీలు అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.